మెడ గాయంతో ఇబ్బంది పడుతున్న టీమిండియా శుభ్మన్ గిల్ దక్షిణాఫ్రికాతో శనివారం మొదలయ్యే రెండో టెస్టులో ఆడడం అనుమానంగా మారింది. అతడు తొలి టెస్టు సందర్భంగా రిటైర్డ్ హార్డర్గా వెనుదిరిగిన సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్లో 3 బంతులే ఆడి గాయంతో మైదానాన్ని వీడిన అతడు రెండో ఇన్నింగ్స్లో అసలు బ్యాటింగ్కే రాలేదు. గిల్ ఆసుపత్రికి కూడా వెళ్లవలసి వచ్చింది. 4 రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు అతడికి సూచించారు. గిల్ ఒకవేళ రెండో టెస్టుకు అందుబాటులో లేకపోతే అతడి స్థానంలో ఎవరు తుది జట్టులోకి వస్తారన్నది ఆసక్తికరం. ఆ స్థానం కోసం దేవదత్ పడికల, సాయ్ సుదర్శన్ల మధ్య పోటీ ఉంది. సుదర్శన్ ఇప్పటి వరకు లభించిన అవకాశాలను పూర్తిగా వినియోగించుకోలేకపోయాడు. అతడు ఆశించినంతగా రాణించలేదు. ఇంగ్లాండ్ పర్యటనలో పరుగుల వేటలో వెనుకబడ్డాడు అతడు. వెస్టిండీస్పై రెండో టెస్టులో వరుసగా 87, 39 పరుగులు చేశాడు. అయితే సుదర్శన్ దక్షిణాఫ్రికా ఏపై 2 మ్యాచ్ల్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. భారత్ ఏ తరపున 4 ఇన్నింగ్స్లో అతడు సాధించిన అత్యధిక వ్యక్తిగత స్కోరు 32 మాత్రమే. ఇటీవల ఆస్ట్రేలియా ఏతో అనధికార టెస్టులో పడిక్కల్ 150 పరుగులు చేశాడు. అయితే మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే మాత్రం సాయ్ సుదర్శన్నే తుది జట్టులోకి తీసుకోవాలని అభిప్రాయపడ్డాడు. గిల్ కోలుకోలేకపోతే రెండో టెస్టుకు అతడి స్థానంలో సుదర్శన్ను తీసుకోవాలి. భారత జట్టు ఒకవేళ 6 బౌలర్లను కొనసాగిస్తే ఈ ఒక్క మార్పు తప్ప జట్టంతా అలాగే ఉండాలని చెప్పాడు.